నమస్తే అండి. వేసవికాలం వచ్చేసింది. మనము సంవత్సరం అంతా కూడా ఈ వేసవికాలం గురించి ఎదురు చూస్తూ ఉంటాము. వేసవికాలం వచ్చిందంటే మనకి మ్యాంగోస్ కోసం మనం చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటాము. కేవలం ఆ 2 నెలల్లోనే దొరికే మామిడి పండ్ల కోసము, దాంట్లో ఉండే వెరైటీస్ చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. సో వేసవి కాలంలో ఈ మామిడి పండ్లే కాకుండా ఇంకొక ఫ్రూట్ అనొచ్చు మనము, ఏదైతే ఓన్లీ వేసవి కాలంలో వచ్చేదే అదే మన తాటి ముంజలండి. ఈ తాటి ముంజిల్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తాము ఈ వేసవి కాలంలో. అండ్ ఈ తాటి ముంజిలోకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అనేది ఉన్నాయి. ఆ హెల్త్ బెనిఫిట్స్ అనేది తాటి ముంజిల్ని చూస్తే గనకండి, మనకి వేరే కంట్రీస్లో కూడా ఈ తాటి ముంజిల్ని ఐస్ యాపిల్ అని పిలుస్తారనమాట. దొరకవు అంత సాధారణంగా, కానీ వాటిని ప్రిజర్వ్ చేసి చాలా ఎంతో అరుదుగా అపురూపంగా వాటిని తీసుకుంటూ ఉంటారు. మనకి తాటి ముంజలు చాలా పుష్కలంగా లభిస్తూ ఉంటాయి. ఇలాంటి సమయంలో మనకి తాటి ముంజలు లభించినప్పుడు మనము వాటిని బాగా తీసుకొని ఈ సమ్మర్ సీజన్ అంతా కూడా వాటి హెల్త్ బెనిఫిట్స్ అనేది ఖచ్చితంగా ఎంజాయ్ చేయాలి. అయితే నేను ఈ వీడియోలో మీకు తాటి ముంజలతో పాటు ఒక మంచి రిఫ్రెషింగ్ డ్రింక్, ఏదైతే సమ్మర్లో మన వేడిని లాగేస్తుంది, అంతేకాకుండా మన బాడీకి కావాల్సిన పోషక విలువలు అన్నీ లభిస్తూ కూడా మన హెల్త్, ఎవరికైనా కానివ్వండి, ఎస్పెషల్లీ బీపీ ఆర్ కార్డియాక్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ సమ్మర్లో డీహైడ్రేట్ అవుతూ ఉంటాము, బయటకు వెళ్ళి పనులు చేసుకుంటూ ఉంటాము. అలాంటప్పుడు చెమట అనేది ఎక్కువ పడుతూ ఉంటుంది. అందులో మనకి ఎలక్ట్రోలైట్స్, సోడియం, మెగ్నీషియం, పొటాషియం, ఏవైతే చాలా ఇంపార్టెంట్ మన శరీరంలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి, ఈ ఎలక్ట్రోలైట్స్ అన్నీ కూడా మనం చెమట రూపంలో కోల్పోతూ ఉంటాము. అయితే ఇప్పుడు నేను చూపించే ఈ రిఫ్రెషింగ్ డ్రింక్ కనుక మనం తీసుకుంటే గనక మనం సమ్మర్లో చాలా బాగా రిఫ్రెష్డ్ ఉండొచ్చు, హైడ్రేటెడ్ ఉండొచ్చు. అండ్ ఎటువంటి ఆరోగ్య సమస్యలో బాధపడకుండా ఈ రిఫ్రెషింగ్ డ్రింక్ మనల్ని కాపాడుతుంది. చూద్దామా అండి ఇది ఎలా తయారు చేయాలి? దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్ అండి. మనకి ముఖ్యంగా ఇందులో మనం తీసుకుంటున్నది ఒక లేత కొబ్బరి బోండం నీళ్లు. మనము ఈ లేత కొబ్బరి బోండంలో ఉండే నీళ్లు ఆల్రెడీ తీసుకున్నామండి ఇందులో. అండ్ మన ఈ తాటి ముంజలు. సో తాటి ముంజలు కొంచెం జిగుటుగా ఉంటుంది. అండ్ అది చల్లగా ఉంటుంది. ఆకుల మధ్యలోనే పెట్టుకొని తీసుకొని వస్తారు బుట్టల్లో. సో అది ఎప్పుడైనా కానివ్వండి, ఎటువంటి దాన్ని ప్రిజర్వ్ చేయాల్సిన అవసరం లేకుండా అప్పటిదప్పుడు చాలా బాగా తినేయచ్చు. అండ్ ఈ తాటి ముంజల లోపల ఉండే ఏదైతే జ్యూస్ ఉంటుందో చాలా స్వీట్గా ఉంటుంది, దాని స్వీట్నెస్సే వేరుగా ఉంటుంది. సో ఈ తాటి ముంజలు, కొబ్బరి బొండం నీళ్ళు, తర్వాత కొంచెం నానబెట్టుకున్న చియా సీడ్స్. మనకి చియా సీడ్స్ హెల్త్ బెనిఫిట్స్ చాలా బాగా తెలుసు, వెయిట్ లాస్లో చాలా బాగా ఉపయోగపడతాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. తర్వాత ఫైబర్ అనేది అధికంగా మన శరీరానికి అందిస్తాయి. అండ్ ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పటిక బెల్లం అండి. కలకండ అంటాము, పటిక బెల్లం అంటాము. ఈ పటిక బెల్లము మనము ప్రసాదాల్లో చూస్తూ ఉంటాము. తర్వాత సోంఫ్లో యాడ్ చేస్తూ ఉంటారు ఈ పటిక బెల్లం. కొంచెం పిల్లలు ఎంతో ఇష్టంగా తీసుకుంటూ ఉంటారు. అయితే ఇది షుగర్ లాంటిది కాదండి. కాకపోతే దీంట్లో ఉన్న విశిష్టమైన గుణం ఏంటంటే మన శరీరంలో ఇది కూడా వేడిని బాగా లాగేస్తుంది. డైజెషన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది పటిక బెల్లం. అండ్ ఇది ఇచ్చే ఆ లైట్ స్వీట్నెస్ అనేది ఈ రిఫ్రెషింగ్ డ్రింక్లో చాలా బాగుంటుందండి. సో ఫస్ట్ మనము ఈ కొబ్బరి బొండంలో నుంచి ఈ కొబ్బరి బొండం నీళ్లు తీసుకున్నాము. సింపుల్గా సో కొబ్బరి బొండం నీళ్ళల్లో మనం ఇందాక అనుకున్నట్టు ఇంపార్టెంట్ 3 మినరల్స్, పొటాషియం, సోడియం, మెగ్నీషియం అనేది అధికంగా ఉంటాయి. ఈ పొటాషియం అనేది ఎవరికైతే హై బ్లడ్ ప్రెషర్తో బాధపడుతూ ఉంటారో, హై కొలెస్ట్రాల్ ఉంటుందో, ఎవరికైతే కార్డియాక్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయో అలాంటి వాళ్ళకి పొటాషియం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకనంటే మనం మామూలుగా ఉప్పులో ఉండే సోడియం ఏదైతే ఉంటుందో, సోడియం లెవెల్స్ మన శరీరంలో పెరిగినప్పుడు మన హై బీపీ అనేది పెరుగుతుంది. తర్వాత అనేక రకాలమైన కార్డియాక్ ఇష్యూస్కి దారితీస్తుంది. సో ఎప్పుడైతే మనం పొటాషియం అనేది తీసుకుంటామో, ఏదైతే ఈ కొబ్బరి బొండం నీళ్ళల్లో అధికంగా ఉందో, ఇది సోడియం లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. అలా చేసినప్పుడు బీపీ అనేది టక్కుమని తగ్గిపోతుంది అనమాట. అంతేకాకుండా ఇందులో మెగ్నీషియం పుష్కలంగా లభిస్తుంది.
మెగ్నీషియం ఏం చేస్తుంది అని అంటే ఎస్పెషల్లీ సమ్మర్స్లో అండి మనము ఎప్పుడైతే చెమటల్లో కోల్పోతామో ఈ ఎలక్ట్రోలైట్స్ని, ఈ మినరల్స్ని, మన కండరాలు, ఈ పిక్కల కండరాలు క్రాంప్స్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాము. తర్వాత ఎవరైతే బయట పని చేస్తూ ఉంటారో కండరాలన్నీ బిగుసుకొని ఉంటాయి. సో మెగ్నీషియం అనేది కోకోనట్ వాటర్లో పుష్కలంగా ఉంటుంది. అది మన బాడీకి సప్లై చేసినప్పుడు ఈ నర్వ్ కండక్షన్ కానివ్వండి, ఈ కండరాలని స్ట్రెంగ్తన్ చేయడం కానివ్వండి, దాని యాక్టివిటీని చాలా ఈజీగా ఉంచుతుంది. ఈ కండరాలు పిక్కలు పట్టేసే ఆ క్రాంప్స్ అంతా కూడా అవాయిడ్ చేస్తుంది. సో ఇందులో ఇప్పుడు ఈ కోకోనట్ వాటర్ తీసుకున్నానండి. ఈ కోకోనట్ వాటర్లో మనము ఈ తాటి ముంజలు తీసుకొని దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము. ఈ తాటి ముంజల్లో మనకి కొంచెం వాటర్ ఉంటుంది కదా, సో ఫస్ట్ దాన్ని కొంచెం హోల్ చేసి ఈ వాటర్ తీసుకుందామండి. ఇందులో యాడ్ చేద్దాము. లేత వాటిల్లో ఇంకా బాగా ఎక్కువ ఉంటాయి. సో చిన్న చిన్న పీసెస్. ఇది సాఫ్ట్ జెలాటిన్గా ఉంటుందండి. అండ్ ఈ డ్రింక్ తీసుకున్నప్పుడు ఏంటంటే మనం ఈ తాటి ముంజలు ఎవరికైతే డైజెస్టివ్ ఇష్యూస్ ఉంటాయో, అరగకుండా ఉండడము, అంతేకాకుండా కాన్స్టిపేషన్తో బాధపడుతూ ఉంటారు, మలబద్ధకము, అలాంటి వాళ్ళు తాటి ముంజలు తీసుకుంటే చాలా బాగా హెల్ప్ చేస్తుందండి ఇవి రిలీవ్ అవ్వడం కోసం. అంతేకాకుండా తాటి ముంజలు ఇంకొక విధంగా చాలా బాగా ఉపయోగపడుతుంది. దీంట్లో యాంటీ హెల్మింతిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అంటే ఎవరికైతే పొట్టలో పురుగులు ఉండడం, సో హెల్మిన్స్ అంటే కొంచెం వామ్స్ అంటాం, పురుగులు, అట్లాంటి బారిన పడిన వాళ్ళకు కూడా ఈ తాటి ముంజలు తీసుకుంటే ఇది మన పొట్టలో ఉన్న పురుగుల్ని సైతం కంప్లీట్లీ బయటకు పంపించేస్తుంది. సో మనము ఒక తాటి ముంజలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాము. సో ఈ పీసెస్ని మనము కోకోనట్ వాటర్లో యాడ్ చేద్దాము. ఇందులో మనము ఆల్రెడీ నానబెట్టుకున్న ఒక 10 minutes ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఈ చియా సీడ్స్ కూడా ఒంటికి చలవ బాగా చేస్తుంది. సబ్జా గింజలు కూడా నానబెట్టుకుంటాము, బట్ మనము కొంచెం వెయిట్ లాస్కి కూడా బాగా హెల్ప్ చేయడం కోసం ఈ చియా సీడ్స్ యాడ్ చేసామండి. అండ్ ఇందులో దీనికి మంచి ఒకలాంటి స్వీట్నెస్ ఇవ్వడం కోసం ఈ పటిక బెల్లం యూస్ చేస్తాము. జస్ట్ కొంచెము ఒక 5-10 granules పటిక బెల్లము, అంతే అండి. సో వీటిని కలుపుకొని ఈ రిఫ్రెషింగ్ డ్రింక్ తాగితే గనక ఒంటిలో ఉన్న వేడినంతా అమాంతంగా లాగేస్తుంది, చాలా బాగా చలవ చేస్తుంది. సమ్మర్లో వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుంది. మీరు కూడా ఇది ఖచ్చితంగా ట్రై చేసి తాగండి, ఇంటిల్లిపాది పిల్లలతో సహా పెద్దవాళ్ళు అందరూ. అండ్ దీని మంచి స్వీట్నెస్ అనేది ఎంజాయ్ చేయండి. న్యాచురల్ రిఫ్రెషింగ్ సమ్మర్ డ్రింక్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.